దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 103 అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము యెహోవాను సన్నిధించమని చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. చూడండి, ఇక్కడ భక్తుడు ఇతర మనుషులతో చెప్పటం లేదు, కానీ తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అని చేసిన ఉపకారములో దేనిని మరువకు అని. అయితే ఇక్కడ భక్తుడు తన యొక్క ప్రాణాత్మ దేహములతో దేవుని ఎంతో గొప్పగా స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా మన ప్రాణాత్మ దేహముల మీద ప్రతిరోజు దేవునికి అధికారం ఇచ్చేవారిగా ఉండాలి. మన ప్రాణాత్మ దేహములతో దేవుణ్ణి ఎంతో గొప్పగా మనం స్తుతించే గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఒక్కొక్కసారి మన యొక్క శరీరము, మన ఆత్మ దేవునికి ఎంతో విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రభు అన్నారు కదా, మీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలిగినది అని. మరి దేవుడు చేసినటువంటి క్రియలు కార్యాలు మరిచిపోయి ఎంతో కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని కొన్నిసార్లు జీవిస్తూ ఉంటారు కొందరు. కానీ దేవుడు చేసిన కార్యాలని మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ దేవుని హత్తుకొని జీవించినప్పుడు ఎంతో నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తారు, ఆనందిస్తారు. మరి అలాగుననే దేవుడు చేసినటువంటి కార్యాలను ధ్యానించటం ద్వారా దేవునికి ఎల్లప్పుడూ నీవు ఇష్టురాలుగా ఉండగలుగుతావు. అంతేకాదు, దేవుడు చేసినటువంటి మేలులను, ఉపకారాలను మన బ్రతుకు కాలంలో ఎప్పటికీ కూడా మరిచిపోకుండా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండే జీవితాన్ని ఇమ్మని కూడా మనం ప్రార్థించుకునే వారిగా ఉండాలి. దేవుడు చేసినటువంటి అనేకమైన మేలులు నీ జీవితంలో ఉన్నాయి కనుక వాటిని ఇతరులకు కూడా తెలియచేసి ప్రభు యొక్క గొప్పతనాన్ని వారికి తెలియచేసి ప్రభు వైపు నడిపించే వారిగా కూడా మనం ఉండాలి. అయితే మరి గత కాలం అంతా దేవుడు నీకెన్నో ఉపకారాలు చేశారు. ఎంతో శ్రమ నుంచి నిన్ను విడిపించారు. అనారోగ్యంతో పడినప్పుడు నిన్ను ముట్టి స్వస్థపరిచున్నారు. ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు తప్పించారు. మానసికంగా, శారీరకంగా మరి నిలవలేనంతటువంటి శ్రమ, బాధ నీ జీవితంలో వచ్చినప్పుడు ఎంతో తల్లి కంటే, తండ్రి కంటే, ముఖ్య స్నేహితుని కంటే ఎక్కువగా ప్రభు నీ కుడి ప్రక్కన నిలబడి నిన్నెంతో ధైర్యపరిచి ఆదరించున్నారు. దేవుడు చేసినటువంటి మేలులు 1 కాదు, 2 కాదండి. ఆయన నుంచి పొందుకున్న ఆదరణ, ఆ యొక్క నెమ్మది ఎంతో మహోన్నతమైనది, అది వర్ణింపజాలనిది. కాబట్టి దేవుడు నాకేమి చేశాడు అనే మాట మానివేసి దేవుని మహాకృపచేతే నేను ఈ విధంగా జీవిస్తున్నాను, ఆయన జీవితమును ఎంతగానో మరి ఎంతవరకు కాచి కాపాడి ఉన్నారు, ఆయనను బట్టి నేను బ్రతుకుతున్నానని నీవు మాట్లాడినప్పుడు నీ యొక్క అంతరంగంలో ఉన్న సమస్తము కూడా సంతోషిస్తుంది. అంతేకాదు మరి దేవుని యొక్క నామానికి ఘనత వస్తుంది. దేవుడు నిన్ను బట్టి ఎంతో ఆనందిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయనా ప్రభా, వారి జీవితాలు ఇప్పటి వరకు పొందుకున్న, మీ ద్వారా పొందుకున్న మేలులను వారు మరిచిపోయి ఉన్నారేమో. అయ్యా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేయండి. వారి ప్రతిరోజు నీ క్రియలు, నీ కార్యములు ధ్యానించుకునే వారిగా వారిని లేవనెత్తండి. అటువంటి ఆలోచన, అలాంటి ప్రార్థన జీవితాన్ని వారికి దయచేయండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి యొక్క అయ్యా తండ్రి నాయన సమస్యలన్నీ పోగొట్టి వారికి సమాధానం దయచేయండి. వారి కుటుంబంలో, వారి సమస్త విషయాల్లో ప్రభా మీరుండాలి. ప్రభా మీరుండి నడిపించాలి. ప్రభా అయ్యానికి విరోధంగా వారు వెళ్ళిపోతున్నారేమో తండ్రి, వారిని అడ్డగించు తండ్రి. వారి ప్రవర్తన మీద అధికారం ఇస్తున్నా వారిని కాపాడు తండ్రి. వారి పాపం చేయకుండా అడ్డగించు తండ్రి. వారి లోకములో వెళ్ళిపోకుండా కాపాడు, తప్పించు నాయన. నీ చెయ్యి చాపి వారిని ఆదుకో తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ దినమంతా కూడా నాయన మీరు సహాయించండి. ఇప్పటి వరకు, ఈ సమయం వరకు అయ్యా తండ్రి నాయన ఇంతకాలము తండ్రి మీరెంతో నాయన కాచి కాపాడినందుకు మరొకసారి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ముందున్నటువంటి దినములు తండ్రి, నెలలు, సంవత్సరములు కూడా గొప్పగా కాచి దాచి కాపాడి సహాయం చేయమని సమస్తముని నీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.